హలో గైస్, ఈ ఎండాకాలంలో చల్లగా ఏదో ఒకటి తినాలి లేకపోతే తాగాలి అనిపిస్తుంది కదా. అయితే వాటర్ మిలన్తో మహబూబ్ కా షర్బత్ చల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సమ్మర్లో వాటర్ మిలన్ బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా ట్రై చేసేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనే సబ్జా సీడ్స్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక వాటర్ మిలన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ మిలన్ని కట్ చేసుకోవాలి. వాటర్ మిలన్ని మనం ఎంత సన్నగా కావాలి అంటే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. సింపుల్గా కట్ చేసుకోవచ్చు వాటర్ మిలన్ని కట్ చేసుకున్నాక ప్లేట్లో వేసుకొని అందులో ఉన్న సీడ్స్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఈ మహబూబ్ కా షర్బత్ చేసుకోవడానికి రోజ్ సిరప్ అండ్ షుగర్ ఈ వాటర్ మిలన్ ఉంటే చాలండి. చల్లగా చేసుకోవచ్చు. ఈ వాటర్ మిలన్లోకి సబ్జా సీడ్స్ వేసుకోవాలి. సబ్జా సీడ్స్ ఎందుకంటే బాడీలో హీట్ లేకుండా చల్లగా ఉంచుతుంది. ఎండాకాలంలో బాడీ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఈ సబ్జా సీడ్స్ తీసుకోవడం వలన బాడీ హీట్ అనేది తగ్గుతుంది. సబ్జా సీడ్స్ వేసుకున్నాక మనకు టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. మహబూబ్ కా షర్బత్ చేసుకున్నప్పుడు రోజ్ సిరప్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇందులోనే కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ చల్లగా ఉండాలి కాబట్టి ఇందులోనే ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు ఈ మహబూబ్ కా షర్బత్ అనేది మంచి కలర్ వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే మహబూబ్ కా షర్బత్ చల్లగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి కావాలని ఏడుస్తూ ఉంటారు కదా. అయితే ఫ్రూట్స్ మనం వాటర్ మిలన్తోనే ఇలా మహబూబ్ కా షర్బత్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. చల్లగా మహబూబ్ కా షర్బత్ రెడీ అండి. వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయండి. నేను మేఘల నాగన్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.